మెదక్ లోక్సభ సీటుపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నర్సాపూర్లో జనజాతర సభను సక్సెస్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ సభకు రాహుల్ హాజరై ఎంపీ అభ్యర్థి నీలం మధు తరపున ప్రచారం చేస్తారు. 50,000 మందికి పైగా ఈ సభకు హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ నియోజకవర్గంలో జరగబోయేటువంటి జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. నేను ప్రస్తుతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జనజాతర సభ వేదిక వద్ద ఉన్నాం. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పుడే వేదికనంతా కూడా సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సభ మొదలవబోతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ నర్సాపూర్ చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ సభకు దాదాపు 50,000 మందికి పైగా వస్తారని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, పటాన్చేరు, దుబ్బాక, గజ్వేల్, ఈ నర్సాపూర్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణకైతే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. రాహుల్ సభను సక్సెస్ చేయాలని చెప్పి కూడా పార్టీ అయితే పట్టుదలతో ఉంది. మరోవైపు మెదక్ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గెలిచినటువంటి స్థానం, ఇక్కడ నుంచే ఇందిరాగాంధీ గెలిచి ప్రధాని అయినటువంటి స్థానం కావడంతో ఖచ్చితంగా ఈ స్థానంపై కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఈసారి మెదక్ పార్లమెంట్ గెలిచి తమ పట్టు నిలుపుకోవాలన్న కసితో మాత్రం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అందుకు కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనలు మాత్రం తెలంగాణలో కొనసాగుతున్నాయి. మధు నామినేషన్, నీలం మధు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కూడా సీఎం రావడం జరిగింది. ఇప్పటికే సీఎం మెదక్ పార్లమెంట్ పరిధిలో 2 సార్లు పర్యటించారు. మెదక్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఆయన పర్యటించారు. నేడు రాహుల్ గాంధీ రాబోతున్నారు. అదేవిధంగా బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ పార్టీ ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పి కూడా వారంతా కూడా అక్కడ ఒక గుడ్డు ఆకారంలో ఉన్నటువంటి ఒక నమూనాను కూడా పెట్టడం జరిగింది. బీజేపీ ఇచ్చింది ఇది గాడిద గుడ్డు, అంటే తెలంగాణ అడిగితే బీజేపీ ఇచ్చింది ఇది అన్నట్టుగా కూడా ఒక గాడిద గుడ్డు నమూనాలో ఉన్నటువంటి ఒక గుడ్డును తయారు చేసి అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ అడిగింది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కావచ్చు, కనీసం ఒక ఐఐఎం, అదేవిధంగా ఎన్ఐడి విద్యాలయం తెలంగాణ అడిగితే ఇవ్వలేదు. అదేవిధంగా ఒక IIIT మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగింది. బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాల్లో సమాన వాటా కావాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రం అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా రేపు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు కూడా రాబోతున్నారు. ఎల్లుండితో ఈ ప్రచారం ముగియనుండడంతో ఇప్పటికే ప్రచారం కూడా పీక్ స్టేజ్ కి చేరింది. సుడిగాలి పర్యటనలతో మాత్రం ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు అయితే ఇక్కడ తెలంగాణలో అయితే సుడిగాలి ప్రచారం చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ నర్సాపూర్ చేరుకోబోతున్నారు. నర్సాపూర్ చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రసంగించిన తర్వాత ఆయన నేరుగా తిరిగి హైదరాబాద్కి అయితే వెళ్ళబోతున్నారు.